లక్ష్మికి ఎవరైనా వెనుక ముందు లేని పనివాడిని ఇచ్చి చేసి ఇంట్లో శాశ్వతంగా ఇద్దరిని పనివాళ్లలా ఉంచాలని, సరోజకు బాగా డబ్బున్న చదువున్న వ్యక్తినిచ్చి పెళ్లి చేసి ఇల్లరికం తెచ్చుకోవాలని గుండమ్మ ఆలోచన. సరోజకు గుండమ్మ పెళ్లి చేయాలని ప్రయత్నించినప్పుడల్లా ఆమె తమ్ముడు వరుసయ్య గంటయ్య పెళ్లి చెడగొడుతుంటాడు. ఎలాగైనా హత్య చేసి జైల్లో ఉన్న తన కొడుకు విడుదలయ్యాక అతనికిచ్చి చేయాలని అతని పథకం. ఇలాంటి సమయంలో జమీందారు రామభద్రయ్య ఇద్దరు కొడుకులను, గుండమ్మ ఇద్దరు కూతుళ్లను ఇచ్చి పెళ్లి చేయవచ్చునన్న సంబంధం వస్తుంది. రామభద్రయ్య చనిపోయిన తన స్నేహితుడి కుటుంబమేనని తెలియడంతో పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చి పరిస్థితిని అర్థం చేసుకుంటాడు. లక్ష్మిని పెద్ద కొడుక్కి చూసుకోవాలంటే గుండమ్మ ఒప్పుకోదని, మరోవైపు సరోజకున్న పెంకితనం, బద్ధకం, తల్లి పెంపకం లోపం వల్ల వచ్చినవేనని, పిల్ల మాత్రం మంచిదేనని అంచనా వేస్తాడు. ఇలా ఇద్దరు తన కొడుకులకు సరిపోయే పెళ్లి కూతుళ్లే అయినా గుండమ్మ, గంటయ్య ఈ పెళ్లిళ్లు పడనివ్వరన్న ఆలోచనతో తన కొడుకులు ఆంజనేయ ప్రసాద్, రాజాలను పిలిచి పరిస్థితులను వివరిస్తాడు. పథకం ప్రకారం పెద్ద కొడుకు ఆంజనేయ ప్రసాద్ అంజిగా, గంటయ్య ద్వారా గుండమ్మ ఇంట్లో పనివాడిగా చేరి లక్ష్మిని మంచి మనసున్నవాడిగా ఆకర్షిస్తాడు. రాజా ఆస్తిపరుడేనని రామభద్రయ్య కొడుకుని అంజీ ద్వారా తెలియడంతో గుండమ్మ పెళ్లికి అంగీకరిస్తుంది. ఇక ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు ఎలాంటి ప్రయత్నాలు చేశారు, ఎలా పెళ్లి చేసుకున్నారు అన్నది కథ. ఈ చిత్రాన్ని నేటి తరం ప్రేక్షకులకు అందించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. భారీ చిత్రాలు నిర్మించే వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. ఇక ఎన్టీఆర్, నాగ చైతన్యతో గుండమ్మ కథ రీమేక్ చేయాలని ఆయన మనసులో కూడా ఉందట. ఇక ఎన్టీఆర్ కూడా వరుసగా కమర్షియల్ చిత్రాలు, మాస్ చిత్రాలను చేస్తున్నారు. ఈ సమయంలో గుండమ్మ కథ లాంటి క్లాసిక్ సినిమా చేస్తే ప్రేక్షకులకు ఫ్రెష్ గా ఉంటుందని చాలా కాలం నుండి ఆలోచిస్తున్నాడు. ఇక నాగశ్విన్ కూడా కల్కి 2 తర్వాత గుండమ్మ కథ రీమేక్ మీద దృష్టి పెడతాడని తెలుస్తుంది. మహానటి, కల్కి చిత్రాలతో అద్భుతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న నాగశ్విన్ గుండమ్మ కథ 2 తీస్తే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసే అవకాశం ఉంది. మరి మేకర్స్ ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఫ్యాన్స్ మాత్రం ఈ చిత్రాన్ని ఎన్టీఆర్, నాగ చైతన్య రీమేక్ చేయాలని కోరుకుంటున్నారు. మరి ఫిలిం నగర్ లో వినిపిస్తున్నట్టుగా గుండమ్మ కథ 2 తెర మీదకు వస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.